హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మస్తాన్ మేస్త్రి గారు డోర్లకి పియూ పాలిష్ అనేది చేయించడం జరిగిందండి. అసలు ఈ పియూ పాలిష్ అనేది మనకి ఎంత కాస్ట్ పడుతుంది, ఏంటి వివరాలు తెలుసు. ఈ డోర్కి ఏం పాలిష్ చేయించింది మీరు? ఇదైతే కంప్లీట్ పియూ పాలిష్ అండి. పియూ పాలిష్ అంటారు దీన్ని? దీన్ని పియూ పాలిష్. ఇదైతే కంప్లీట్‌గా స్ప్రే వర్క్, దీన్ని మిషన్‌తో స్ప్రే వర్క్ అయితే చేయడం జరిగింది దీన్ని. పియూ పాలిష్ ఇది స్ప్రే చేస్తారు స్ప్రే మిషన్ చేస్తాం తోటి. దీన్ని. ఇదైతే హ్యాండ్‌తో కుదరదు. ఓన్లీ స్ప్రే చేయాలి దీన్ని. దీన్నైతే స్టార్టింగ్ అంటే మొత్తం పేపర్ కొట్టాలండి దీన్ని. మొత్తం దాన్ని 2 రకాల పేపర్లు అయితే కొట్టాలి. పేపర్లు కొట్టినాక ఒక కోటింగ్ షీన్ వుడ్ అని ఉండిద్ది. దాన్ని అప్లై చేయాలి పూర్తిగా. ఓకే, షైన్ వుడ్. షీన్ వుడ్ అనేది అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత 2 కోట్స్ సీన్ లాక్ పాలిష్ అప్లై చేయాలి. 2 కోట్స్ సీన్ లాక్ పాలిష్ అప్లై చేసినాక దాన్ని మళ్ళీ మనం ఒక స్మూత్ పేపర్ అనేది తీసుకొని ఒక స్మూత్ చేయాలి దీన్ని. మొత్తం స్మూత్ చేయాలి. స్మూత్ చేసినాక స్టార్టింగ్ పియూలో సీన్ వుడ్ షీలర్ కొట్టాలి. షీలర్ అనేది స్ప్రే చేయాలి కంప్లీట్గా. దాన్ని స్ప్రే చేసినాక దాన్ని మళ్ళీ మనం కొంచెం డల్ చేసుకోవాలి. డల్ చేసుకుంటే ఆ రజన్ అనేది పోయిద్దండి. ఆ రజన్ పోయినాక ఇక 2 కోట్స్ అనేది మనకు కావాల్సిన షైనింగ్ కావాలంటే గ్లాస్ కొట్టుకోవాలి. గ్లాసీ అని ఉంటుంది, పియూ గ్లాసీ అని ఉంటుంది. షైనింగ్ కావాలంటే అది. మనకి డల్ ఫినిష్ కావాలంటే మ్యాట్ పాలిష్, మ్యాట్ పియూ అని ఉంటుంది, అది స్ప్రే చేసుకోవాలి. 2 కోట్స్ అదే స్ప్రే చేసుకోవాలి. లేదా గ్లాసీ కావాలంటే గ్లాసీ 2 కోట్స్ స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఈ డోర్ ఉంది, ఈ డోర్కి ఎంత ఖర్చు అవుతుందండి పియూ పాలిష్ అనేది చేస్తే? మనకి పియూ పాలిష్ చేసుకుంటే మెటీరియల్ వచ్చేసి ఒక 6,500 దాకా ఖర్చు అవుతుంది. మెటీరియల్కి 6,500 అవుతుంది. మనకి లేబర్ కాస్ట్ వచ్చేసి ఒక 7,000 దాకా అవుతుంది. 7,000 దాకా అవుతుంది. 6,500 ప్లస్ ఇది ఒక 7,000, ఇంచుమించుగా 15,000 దాకా అవుతుంది. 15,000 దాకా అవుతుంది పియూ పాలిష్కి అయితే. అదే మెలామిన్ అనుకోండి, అదే మెలామిన్ అని మధ్య రకం అవుతుంది. పియూలో కన్నా కొంచెం తక్కువ అనమాట. పియూ కన్నా కొంచెం తక్కువ. అదేం చేయాలంటే దాన్ని ఇదే ప్రాసెస్, కాకపోతే ఏంటంటే మనకి లేబర్ కాస్ట్ అయితే అంతే అయింది, మెటీరియల్ కాస్ట్ అయితే తగ్గిద్ది. లేబర్ కాస్ట్ సేమ్ అవుతుంది కానీ మెటీరియల్ కాస్ట్ అయితే ఎంత పడుతుంది కాస్ట్? అది వచ్చేసి మనకి లీటర్ వచ్చేసి 350 రూపాయలు పడిద్దండి. అట్లా కాదు, ఇదే డోర్ కి దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇదే డోర్ 15,000 అయింది కదా, దానికి ఎంత అవుతుంది? దానికి వచ్చేసి మనకి 8,000 9,000 దాకా అవుతుంది. 8 నుంచి 9,000 దానికి 9 దాకా అవుతుంది. దానికి ఆల్మోస్ట్ ఒక 5,000 దాకా తగ్గుతుంది. 5,000 దాకా తగ్గుతుంది. ఈ రెండింటికన్నా ఇంకా బెటర్ ఉందా? దానికన్నా ఇంకొద్ది బెటర్ ఏంటంటే హ్యాండ్ పాలిష్. ఇంకొంచెం మనకి చీప్ లో కావాలంటే హ్యాండ్ పాలిష్. అది ఇంకా తగ్గుతుందా? అదైతే ఒక 6,000లో అయిపోతుంది. మెటీరియల్ ప్లస్ లేబర్ 6,000 అయిపోతుంది. 6,000 అవుతుంది ఒక డోర్ కి మాత్రం. ఓకే. ఇప్పుడు ఈ డోర్లు, ఇది సింగిల్ డోరు, అటు పక్క డబుల్ డోర్ ఉంది. ఒకసారి రండి చూపిద్దిరియండి. చూడండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నది డబుల్ డోర్, అక్కడ ఉంది సింగిల్ డోర్. దీనికి వేసిన సేమ్ ప్రైస్ అవుతుందా? సేమ్ ప్రైస్ కాదండి, దీనికి వచ్చే వాటికి మారిద్ది. ఎలా? ఇది వచ్చే వాటికి మనకి వర్క్ ఎక్కువ ఉంది దీనికి. అదేలేండి, దీనికి వచ్చేసి వర్క్ ఎక్కువ అవుతుంది. మెటీరియల్ అయితే అంతే సరిపోతుంది. కొంచెం లేబర్ కాస్ట్ అయితే ఒక 1,000 రూపాయలు పెరుగుతుంది. దీనికి 1,000 పెరుగుతుంది. ఇది వచ్చేసి పూర్తిగా మ్యాట్ అండి. ఇది ఇందా చూసాం కదా, అదైతే గ్లాసీ, ఇదైతే మ్యాట్. ఇదైతే డల్ ఫినిష్ అనమాట. ఇది మనకి బయట ఎండబడ్డా కూడా ఇంతే పడిద్ది. ఎండబడ్డా, వాన ఏమన్నా పడ్డా కూడా మనకి ఇది ఇంకా డల్ అవటం కానీ ఇంకేం ఉండదు, ఇంతే పడిద్ది. దాంట్లో ఏమన్నా కొద్దిగా ఎండ పడిద్ది అంటే కొంచెం డల్నెస్ అవపడిద్ది అండి. ఇదైతే సేమ్ మనకి ఎట్లా అయితే చేసాం వర్క్, చివరి దాకా కూడా అంతే ఉండిద్ది. ఇది మ్యాట్ పాలిష్ అనమాట. ఈ పియూ పాలిష్ కి సంబంధించిన రేట్లు అనేవి అన్ని ఏరియాలో ఒకే విధంగా తీసుకోరండి. ఒక్కొక్క ఏరియాలో వారి యొక్క డిమాండ్ ని బట్టి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, కొన్ని ప్రాంతాల్లో తక్కువ కూడా తీసుకుంటూ ఉంటారు. ఏరియాని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఈ వీడియో ద్వారా మీకు కాస్ట్ యొక్క వివరాలు ఎలా తీసుకుంటున్నారు ఏంటి అనేది తెలియజేసే ప్రయత్నం అయితే చేసామన్నమాట. ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.